హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జహదాస్ కిచెన్. నేను ఈరోజు చేస్తున్నాను చోలే మసాలా కర్రీ అండి. ఇది సింపుల్, అలాగే టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ ట్రై చేయండి. వాచ్ ఫుల్ వీడియో, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఇలా చిన్న చోలే వచ్చేసి మనం నైట్ అంతా నానబెట్టుకుంటే ఇలా అవుతాయి. కుక్కర్లో వేసేసుకొని ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా సాల్ట్, అలాగే వాటర్ వేసేసుకొని 3 విజిల్స్ పెట్టుకుందాం. చూడండి, చోలే బాయిల్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. చూడండి, కడాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అవ్వగానే బిర్యానీ ఆకు, చెక్క, కొద్దిగా ఒక 2 లవంగాలు వేసేసుకోవాలి. అలాగే ఒకటి పెద్దది ఆనియన్ తీసుకొని దీన్ని పేస్ట్ చేసేసుకోవాలి. చూడండి, ఆనియన్ పేస్ట్ వచ్చేసి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చినాక మనం టమాటాలు అండి, ఒక 2 టమాటాలు పేస్ట్ చేసేసుకొని అది కూడా వేసేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ అలాగే టమాటాలు బాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మనం దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చి వాసన వెళ్ళేంత వరకు మనం ఆయిల్లోనే ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో తగినంత సాల్ట్, అలాగే కారం ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని మసాలాలన్నీ ఆయిల్తో సపరేట్ వచ్చేంత వరకు కుక్ చేసేసుకుందాం. చూడండి, చోలే వేసాక మనం వాటర్ అండి మీకు ఎంత చూసుకొని కర్రీ ఎలా కావాలో అలా వాటర్ వేసేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసేసుకుందాం. చూడండి, కర్రీ అనేది 5 మినిట్స్ తర్వాత రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా గరం మసాలా కొద్దిగా వేసినాక ఇప్పుడు మనం దీంట్లో లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే అండి, చోలే మసాలా కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇలా వేడి వేడి పూరితో ఇలా కర్రీ తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ప్లీజ్ ట్రై చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.